నా ఆత్మీయులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి చాలా అద్భుతమైన రోజు. ఆల్రెడీ భూమి మీద ఇప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది, కుంభమేళ. అలాగే ఈ మహాశివరాత్రి పూట ఆకాశంలో మరొక అద్భుతం జరగబోతుంది. మీకు మెగాస్టార్ అంజీ సినిమా గుర్తుందా? అందులో 72 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాప్రణవ శివరాత్రి రోజు ఆకాశం నుంచి దేవతల శక్తి కిరణాలు ఎక్కడో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని అభిషేకిస్తాయని. అలాంటి పవర్ఫుల్ రోజు అన్నమాట ఈ శివరాత్రి. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాశివరాత్రి. ఆకాశంలోని 7 గ్రహాలు ఒకే కక్షలోకి రాబోతున్నాయని. ఈ అద్భుత దృశ్యాన్ని మనం మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి ఇండియా నుంచి ఎలాంటి టెలిస్కోప్లు పని లేకుండా చూడవచ్చునని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లింగోద్భవ టైం అర్ధరాత్రి 12:03 ఈ టైంలో మీరు అభిషేకం చేయగలిగితే నా శివయ్య తండ్రికి ప్రయాగ్రాజ్లో స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలితం పొందొచ్చు. కాబట్టి 12:03 ఫస్ట్ అభిషేకం వాటర్తో చేయండి, తర్వాత పాలతో చేయండి, తర్వాత పంచామృతాలతో. ఇలా ఏకుంజామున వరకు మనం అభిషేకాలు వీలైనన్ని సార్లు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం ముట్టొద్దు. వీలైతే ఉపవాస దీక్ష చేయండి, అలానే జాగారం కూడా. ఈ అభిషేకాలు వీలైతే గుళ్ళో లేకుంటే ఇంట్లో అయినా చక్కగా చేసుకోవచ్చు. ఈ మహాశివరాత్రి కుంభమేళకి ఆఖరి రోజు, అలాగే శనిత్రయోదశి వచ్చి రావటంతో శివభక్తులకి మహావిశేషమైన రోజు. ఈ రోజు చేసేటటువంటి ఈ అభిషేకాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. అభిషేకాలు చేసుకోవటం వీలు కాని వాళ్ళకి, అంటే కొంతమంది పెద్ద వయసు వారు కానీ, హాస్టల్స్లో ఉన్నవారు కానీ, బయట వేరే వేరే ప్లేసెస్లో ఉన్నవాళ్ళు కానీ అభిషేకాలు చేసుకోలేకపోతే, అభిషేకం చేస్తే వచ్చే ఫలితాలని పొందాలంటే ఇలా చేయండి. లింగోద్భవ కాలం 12:03 నుంచి ఏకుంజామున 5 గంటల వరకు శివనామస్మరణ చేయండి. చక్కగా ఒక గదిలో కూర్చొని మ్యాట్ వేసుకొని కూర్చొని మనసారా ఆ శివయ్య తండ్రిని నింపుకొని ఆయన నామస్మరణ వీలైతే 1000కి పైగా చేయండి. ఆయన పాటలు వినండి, ఆయన శ్లోకాలు చదవండి. నైట్ అంతా జాగారం చేయండి. జన్మకో శివరాత్రి గుర్తుంచుకోండి. ఇలాంటి శివరాత్రి మళ్ళీ రాదనమాట. ఇది కుంభమేళ ఆఖరి రోజు కూడా. బాగా గుర్తుంచుకోండి. ఈరోజు మీరు చేసే అభిషేకమైన జపమైన మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ శివరాత్రికి ఉంది. హర హర మహాదేవ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.